ఎలాంటి పాత్రనైనా పోషించే కెపాసిటీ కొంతమంది నటులకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు తప్ప ఆ పాత్రలను ఎవ్వరు చేసినా చూడలేం. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు కూడా ప్రత్యేకంగా కొన్ని పాత్రలను కొంతమంది హీరోల కోసం డిజైన్ చేసుకుంటూ ఉంటారు. మరి ఆ పాత్రలు ఆ హీరోలు చేస్తే పర్లేదు, కానీ లేకపోతే ఆ డైరెక్టర్స్ ఆ పాత్రలను వేరే హీరోలతో చేస్తే చేస్తారు, లేదంటే ఆ కథలను అలాగే పక్కన పడేస్తారు. పౌరాణికాల్లో ఉన్న ఈ 3 పాత్రలను పోషించే సత్తా ఉన్న తెలుగు హీరోలెవరు? ఆ పౌరాణిక పాత్రలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ కొన్ని పాత్రలను కొందరు మాత్రమే పోషించగలరు. మిగతా నటులు ఆ పాత్రను చేసినా కూడా ప్రేక్షకులు ఆయా పాత్రల్లో వాళ్లను ఊహించుకోవడం కొంతవరకు కష్టమనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమంలోనే కొంతమంది కావాలని కూడా వాళ్ళ కోసం ఆ క్యారెక్టర్లను రాయించుకుని సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక అలాంటి సందర్భాలను తప్పనిసరిగా ఆ పాత్రలో వాళ్ళను మనం చచ్చినట్లు చూడాల్సిందే. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు కూడా ప్రత్యేకంగా కొన్ని పాత్రలను కొంతమంది హీరోల కోసం డిజైన్ చేసుకుంటూ ఉంటారు. మరి ఆ పాత్రలను ఆ హీరోలు చేస్తే పర్లేదు గాని, లేకపోతే ఆ డైరెక్టర్స్ ఆ పాత్రలను వేరే హీరోలతో చేస్తే చేస్తారు, లేదంటే ఆ కథలను అలాగే పక్కన పడేస్తారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొన్ని క్యారెక్టర్లను చేయాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోల వల్లనే అవుతుంది. వాళ్ళెవరు, ఆ పాత్రలేంటి అనేది ఒకసారి చూసుకుంటే, మహాభారతంలోని శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు లాంటి పాత్రలను పోషించాలి అంటే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలకు మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళెవరనే విషయానికొస్తే, కృష్ణుడి పాత్రను పోషించాలంటే మహేష్ బాబు అయితే ఆ పాత్రకు చాలా వరకు న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన చూడ్డానికి కూడా చాలా సాఫ్ట్ గా కృష్ణుడి మాదిరిగా ఉంటాడు. కాబట్టి ఆయన ఆ పాత్రకి 100% న్యాయం చేయగలుగుతాడు. ఇక మొత్తానికైతే కృష్ణుడి పాత్రను తను తప్ప ఎవరు చేసినా కూడా అంత బాగా సెట్ అవ్వదు. ఇక దుర్యోధనుడి పాత్ర పోషించాలంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్లనే అవుతుంది. ఎందుకంటే ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా చాలా బాగా పోషిస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక ఇంతకు ముందు జైల్ అవకుశ, టెంపర్ సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్లలో నటించి మెప్పించాడు. కాబట్టి ఈ పాత్ర చేయాలి అంటే అది కేవలం ఆయన వల్ల మాత్రమే అవుతుంది. మరోవైపు అర్జునుడి పాత్ర చేయాలంటే అది కేవలం రామ్ చరణ్ వల్లే అవుతుంది. ఆయన బాడీ గాని ఆ కటౌట్ గాని చూస్తే ఆయన పక్కాగా అర్జునుడి క్యారెక్టర్ కి సెట్ అవుతాడు అనిపిస్తుంది. ఇక ఇంతకు ముందు RRR సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లో నటించడంతో బాలీవుడ్ వాళ్లు దానిని రాముడి పాత్రగా భావించారు. దాంతో ఆ పాత్ర వేసినందుకు రామ్ చరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక దాంతో పాటుగా రామ్ చరణ్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా కూడా ఎదిగాడు. ఇక మొత్తానికైతే పౌరాణికాల్లో ఉన్న ఈ 3 పాత్రలను పోషించాలంటే ఈ 3 హీరోల వల్ల తప్ప మరే హీరో వల్ల అవ్వదు అనేది మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 3లో పౌరాణికానికి సంబంధించిన భావాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాళ్ళు పౌరాణికాల పట్ల చూపించే ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 3 పాత్రలను పోషించడంలో వీళ్ళు 3 పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పాలి. చూడాలి మరి ఈ పాత్రలను పోషించే టైం వీళ్ళకి ఎప్పుడొస్తుంది అనేది.